హలో హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళు పెళ్ళి ఆలస్యం చేయడం లేదా పూర్తిగా వద్దు అనడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆడవాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, ఎందుకు లేట్ చేస్తున్నారు అనే విషయం దాని గురించి మనము ఈరోజు టాపిక్లో మాట్లాడుకుందాము. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవళిక పొరన్ల. ఇప్పటి వరకు మన దేశంలో 45%గా సింగిల్గా ఉన్నారు ఆడవాళ్ళు. అంటే 45% ఉమెన్ ఆర్ సింగిల్ అండ్ అన్మ్యారీడ్. 30 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే మెన్ డిసైడెడ్ టు ఎవ్రీథింగ్. వాళ్ళు ఏం చెప్పినా సరే ఎవ్రీథింగ్ లైక్ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోకూడదు. కానీ ఇప్పుడు అలా లేదండి, అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఉమెన్ చేతిలో ఉంది. వాళ్ళు పెళ్ళి వద్దంటున్నారు, మ్యారేజ్కి మేము రెడీగా లేము అని అంటున్నారు. కానీ ఇదే సీన్ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అంటే 18 ఏళ్ళు నిండగానే పెళ్ళిళ్ళు చేసేవారు పెద్దవాళ్ళు అప్పుడు. సో ఈ సంఖ్య అనేది క్రమంగా తగ్గిపోయింది. అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ఏం చెప్తుంది అంటే వాళ్ళ డేటా ప్రకారంగా పెళ్లి వయసు క్రమంగా 2005లో 19 సంవత్సరాల నుండి 2021 వరకు 22.1 సంవత్సరంకి పెరిగింది. అంటే పెళ్ళిళ్ళు చేసుకునే వయసు పెరిగింది. 19 సంవత్సరాల నుంచి వెళ్ళి 22 సంవత్సరాల వరకు పెరిగిందన్నమాట. సో ఇదే సర్వేలో 2023లో 25% మంది మహిళలు పెళ్ళి వద్దు అంటున్నారు మనకి. సో మేము స్వతంత్రంగా ఎదగాలి అని అంటున్నారు. ఇటీవల సమాజంలో ఆడవాళ్ళు వివాహంపై వాళ్ళ ఆలోచన ధోరణి స్పష్టంగా మారుతుంది. విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా స్థిరపడాలి అనే భావన పెరగడంతో భద్రత కోసం పెళ్ళి అనే భావన తగ్గింది వాళ్ళకి. సో చాలామంది మహిళలు ముందుగా మేము కెరీర్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను అని అంటున్నారు. వాళ్ళు ఫస్ట్ కెరీర్ ముఖ్యం, మాకు ఇండిపెండెన్స్గా మేము ఉండాలి అని ఆడవాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇప్పుడు అలానే ఉంది కదండి. ఇప్పుడు బయట ఎలా ఉంది అంటే ఫస్ట్ మేము జాబ్ చేసుకోవాలి, జాబ్ చేసుకున్న తర్వాతనే పెళ్ళి తర్వాతనే ఏదైనా సరే అని ఆడవాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. అసలు పెళ్ళి తర్వాత ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు ఎక్కువగా మహిళలకే ఉంటుంది కదా. అంటే మహిళలు అంటే మనమే ఆడవాళ్ళం. సో కుటుంబ సహకారం లేకపోవడం వల్ల అసలు కుటుంబ హెల్ప్ కానీ మన భర్త సైడ్ హెల్ప్ కానీ లేకపోవడంతో వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటే భయం, ఒక రకమైన భయాన్ని కలిగిస్తాయి. సో అలాగే చుట్టూ కనిపిస్తున్న కొన్ని డివర్స్ కేసెస్ వింటే భయం వేస్తుందండి ఈ మధ్యకాలంలోనైతే. దాంతోపాటు ఈ గృహహింస కేసులు అంటే లెక్కనే లేదు. వాటితో పాటు మానసిక వేధింపులు, వీటికైతే అస్సలు చెప్పక్కర్లేనే లేదు. ఇవన్నీ కలిపి పెళ్ళంటే పరిగెడుతున్నారు ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో. సో ఇవన్నీ కలిపితే వాళ్ళు పెళ్ళికి మేము రెడీగా లేము అని చెప్తున్నారు ఆడవాళ్ళు. అదేవిధంగా వ్యక్తిగత స్వేచ్ఛ, ఇండిపెండెన్స్, నిర్ణయాలు తీసుకునే అధికారం, అంటే మన సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎక్కడ మేము కోల్పోతాము అనే భయం, అదొకటి. సరైన పార్ట్నర్ దొరకకపోవడం, అంటే పార్ట్నర్ సరిగా లేకపోవడం, కారణాలు కూడా ఈ ప్రభావం చూపుతాయి. ఇవన్నీ సరైన వ్యక్తి దొరకకపోవడం, తర్వాత నిర్ణయాలు తీసుకున్న అధికారం ఇవ్వలేకపోవడం, వాళ్ళు స్వేచ్ఛగా జీవించే, అసలు స్వేచ్ఛ ఎక్కడుంటుంది? పెళ్ళైతే స్వేచ్ఛనే ఉండదు, అదొకటి. ఇవన్నీ పెళ్ళి మీద ప్రభావం చూపి పెళ్ళంటే వద్దు అనే భావనకి రావడం జరిగింది. సో ఇదొకటి. అసలు ఇవన్నీ కాదు, పెళ్ళిళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు ఆడవాళ్ళు, దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం మనం. ఫస్ట్ కెరీర్ ఇంపార్టెన్స్. ఫస్ట్ కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముందుగా ఆడవాళ్ళు. మేము కెరీర్లో స్థిరపడాలి, చదువుకోవాలి, ఫస్ట్ చదువుకున్న తర్వాత కెరీర్ అంటే జాబ్ చేసుకోవాలి, అదొకటి. స్టడీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్గా మేము స్థిరపడాలి, సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాము, బాధ్యత, భద్రత, పెళ్ళి, ఇవన్నీ మేమే చూసుకోవాలి అని స్ట్రాంగ్గా నిలబడుతున్నారు ఆడవాళ్ళు. నెక్స్ట్ పాయింట్, పెళ్ళి తర్వాత వచ్చే అసమానతలు, అంటే పెళ్ళి తర్వాత వచ్చే గొడవలు కానీ,
ఇద్దరి మధ్యలో జరిగే వ్యక్తిగత గొడవలు లేదా అత్తమామ గొడవలు, ఇవన్నీ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు ఎక్కువగా మహిళలకే ఉంటుంది కదా. సో భర్త లేదా అత్తమామల నుండి హెల్ప్ లేకపోవడం వంటివి, ఇవి కూడా పెళ్ళంటే భయాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఇంకొక నెక్స్ట్ పాయింట్, డివోర్స్ అండ్ సాడ్ మెమొరీస్. అంటే మన చుట్టూ ఉన్న డివోర్స్ కేసెస్, గృహహింస, మానసిక వేధింపులు, ఇవన్నీ కలిసి మనల్ని చాలా ఆలోచింపజేస్తున్నాయి ఈ మధ్యకాలంలో. స్వేచ్ఛ, ఎక్కడ మేము స్వేచ్ఛ కోల్పోతామో అనే భయం. పెళ్ళి తర్వాత ఫ్రీడమ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సరైన భాగస్వామి దొరకకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. సరైన భాగస్వామి దొరకకపోవడం అంటే సరైన పార్ట్నర్ దొరకకపోవడం. సో నో ఈక్వాలిటీ, అండర్స్టాండింగ్, ఈక్వల్ షేరింగ్, రెస్పెక్ట్ ఇచ్చే భర్త దొరకకపోవడం, ఇది మెయిన్ పాయింట్. దీనివల్ల ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకపోవడానికి ముందుకు వస్తలేరు. దీనివల్ల ఆడవాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. ఇంకా మగవారికి కూడా చాలా భయాన్ని కలిగిస్తుంది. అంటే ఎలా అంటే పిల్లలు దొరకడం లేదు, పెళ్లి చేసుకుందామంటే మ్యారేజ్ లేట్ అవుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో దీనికి కొన్ని సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, ఇవి ఉన్న సంబంధం అయితే పెళ్ళి కూడా చాలా అందంగా ఉంటుంది. సో స్టాప్ ఓవర్ స్పెండింగ్ ఆన్ వెడ్డింగ్స్. తక్కువ ఖర్చు, తక్కువ కట్న కానుకలు, ఫోకస్ ఆన్ ద రిలేషన్షిప్స్. వాళ్ళకి భద్రత భావాన్ని కల్పించండి. మేమున్నాం మీతో అని చెప్పండి. మీరు సపోర్ట్ ఇవ్వండి. చివరగా నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి, సమాజం మారాలంటే మహిళలు మాత్రమే కాదు, అందరు మారాలి. పురుషులు కూడా మారాలి. పెళ్ళి అంటే బాధ్యత ఇద్దరిది, స్వేచ్ఛ ఇద్దరిది. అప్పుడే పెళ్ళి భయం కాదు, ఒక అందమైన భాగస్వామ్యం అని అర్థమవుతుంది ఇద్దరికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.